హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్ ఛానల్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్లో భాగంగా గడియారాలకు సంబంధించినటువంటి టైప్ 5ని చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు గత ఎపిసోడ్లో 4th పార్ట్ కూడా చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో 5th పార్ట్ చూడబోతున్నాం. ఈ 5th పార్ట్లో భాగంగా ఎటువంటి అంశాలపైన మనం ఫోకస్ చేయబోతున్నాము అంటే నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం, వాటర్ ఇమేజ్ టైం, అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం, మిర్రర్ ఇమేజ్ టైం, దాంతోపాటుగా గడియారములో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు అవి ఏర్పరిచేటువంటి కోణాలు, చివరగా సమయాన్ని పొందడము మరియు సమయాన్ని కోల్పోవడము, గెయినింగ్ ద టైం అండ్ లూజింగ్ ద టైం అనే కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనం ముందుగా ఈ అంశాలన్నీ కూడా దీనిలో కవర్ చేయబోతున్నాం. సో దీంట్లో భాగంగా ముందుగా అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం అనేటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏదైనా సమయం ఇవ్వనివ్వండి. యూజువల్గా క్వశ్చన్లో చెప్పనంత వరకు సాధారణ గడియారం అనేటువంటిది ఎన్ని గంటలు కలిగి ఉంటుంది? 12 అవర్స్ని కలిగి ఉంటుంది కదా. రైల్వే గడియారం అనేటువంటిది ఏమో 24 అవర్స్ని కలిగి ఉంటుంది. అదే సాధారణ గడియారం ఏమో కేవలం 12 అవర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పనంత వరకు మనం ఏమని భావించాలి అంటే అది నార్మల్ క్లాకు, సాధారణ గడియారంగానే మనం భావించాలి. అలా కాకుండా క్వశ్చన్లో స్పెసిఫిక్గా కనుక చెప్పితే అప్పుడు మనం దాన్ని రైల్వే గడియారంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే. సో ఏదైనప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఓ క్వశ్చన్ అలా ఇచ్చాడు. వాడు ఏమన్నాడు అంటే లెట్స్ సే 3 గంటల 15 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అన్నాడు. అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం అనేటువంటిది ఎంతో కనుగొనండి అన్నాడు. సో కాబట్టి ఈ ప్రతిబింబ సమయాన్ని కనుక్కునే విధానం ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం, మనకి అద్దములో ప్రతిబింబ సమయం ఉంటుందండి. అద్దములో ప్రతిబింబ సమయం, అదేవిధంగా మరొకటి నీటిలో ప్రతిబింబ సమయం. అద్దములో ప్రతిబింబ సమయం కనుగొనాలి అంటే బ్లైండ్గా వాడు ఇచ్చినటువంటి సమయాన్ని 12 గంటల్లోకి వెళ్ళి తీసివేయండి. వాడు ఇచ్చిన సమయాన్ని 12 గంటల్లోకి వెళ్ళి తీసేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటల 15 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అంటాడు. 3 గంటల 15 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ ఇచ్చినటువంటి సమయాన్ని మనం సింపుల్గా 12 గంటల్లోకి వెళ్ళి తీసేయాలండి. వాడు ఏ సమయం అయితే ఇచ్చాడో ఆ ఇచ్చిన సమయాన్ని 12 గంటల్లోకి వెళ్ళి తీసేయడం ద్వారా మనకి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం వస్తుంది. అయితే మరి ఈ 12 గంటలని మనం సింపుల్గా కొంత ఈజీగా అర్థం కావడం కోసం ఏం రాసుకోవచ్చు అంటే 11 గంటల 60 నిమిషాలు రాయొచ్చు కదా. 12 గంటలనే సింపుల్గా 11 గంటల 60 నిమిషాలు అని చెప్పి రాసుకోవచ్చు. మరి వాడు దేనికి కనుక్కోమన్నాడు? 3 గంటల 15 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం అనేటువంటిది ఎంతో కనుగొనండి అన్నాడు. కాబట్టి వాడు ఏ సమయం అయితే ఇచ్చాడో ఆ సమయాన్ని తీసేయండి. తీసేసే సందర్భంలో నిమిషాల్లో నుంచి గంటలని గంటలోకి వెళ్ళి తీసేయండి. 60లోకి వెళ్ళి 15 పోయింది, ఇంకెంత ఉంటుంది? 45 ఉంటుంది. 11లోకి వెళ్ళి 3 పోయింది, ఇంకెంత ఉందండి? 8 ఉంటుంది. సో కాబట్టి 3 గంటల 15 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంత అంటే సింపుల్గా 8:45. దీంతో పాటు ఇక్కడ మీరు మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఇది పిఎం అనుకోండి, ఇది కూడా ఏమవుతుందంటే పిఎం అవుతుంది. ఒకవేళ ఇది ఏఎం అనుకోండి, అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే ఏఎం అవుతుంది. సో పిఎం ఉంటే పిఎం, ఏఎం ఉంటే ఏఎం. అంటే మార్నింగ్ టైం ఇస్తే మార్నింగ్ టైం అవుతుంది, ఆఫ్టర్నూన్ టైం ఇస్తే ఆఫ్టర్నూన్ టైమే కావడం జరుగుతూ ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది సింపుల్గా అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయాన్ని కనుక్కునే విధానం. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే 8 గంటల 50 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? 8 గంటల 50 నిమిషాలను సింపుల్గా 11 గంటల 60 నిమిషాలకి తీసేస్తాం. 11 గంటల 60 నిమిషాల నుంచి తీసేస్తాం. 60 నిమిషాల నుంచి 50 నిమిషాలు పోతే ఏమొస్తుందండి? 10 నిమిషాలు. 11లోకి వెళ్ళి 8 పోతే ఏమొస్తుందండి? సో 3 వస్తుంది. కాబట్టి ఏంటి మీ ఆన్సర్? 3 గంటల 10 నిమిషాలు అనేటువంటిది ఆన్సర్. ఇక్కడ ఏఎం ఉంటే మళ్ళీ ఏఎంఏ అవుతుంది, పిఎం ఉంటే మళ్ళీ ఏమవుతుంది? పిఎంఏ కావడం జరుగుతుంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ లెట్స్ సే 7 గంటల 23 నిమిషాలు 7 గంటల 23 నిమిషాలు 7 గంటల 23 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా, అప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, ఇటువైపు ఏమో 11:60 అని రాసాం, ఇటువైపు ఏమో 7:23 అని రాసాం. 60 నిమిషాల్లో నుంచి 23 నిమిషాలు పోతే ఏమొస్తుందండి, 37 నిమిషాలు వస్తుంది. 11లోకి వెళ్ళి 7 పోతే ఏమొస్తుందండి, 4 వస్తుంది. కాబట్టి 4:37 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ గుర్తుంచుకోండి, ఏఎం ఉంటే ఏఎం, పిఎం ఉంటే పిఎం, ఏఎం ఉంటే ఏఎం, పిఎం ఉంటే పిఎం. I hope you understood. So this is the procedure to find out the mirror image time. ఓకే, కానీ కొన్ని సందర్భాలలో వాడు స్పెసిఫిక్గా రైల్వే గడియారము అన్న పదం వాడినప్పుడు మాత్రం యూజువల్గా రైల్వే గడియారంలో మనకి మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి, 24 అవర్స్ ఉంటాయి. సో ఈ సందర్భంలో మాత్రమే ఆ 24 అవర్స్ని 23 అవర్స్ 60 మినిట్స్గా రాస్తాం. 23 అవర్స్ 60 మినిట్స్గా రాస్తాం. ఇంతకుముందు 12 అవర్స్ని ఏ విధంగా అయితే 11 అవర్స్ 60 మినిట్స్ రాసామో, ఈ 24 అవర్స్ని కూడా ఏమని రాయాలి, 23 అవర్స్ 60 మినిట్స్గా మనం రాయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి. తర్వాత దీంట్లో మరొక అంశం ఏంటి అంటే నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం అండి. నీటిలో ప్రతిబింబ సమయం, నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం. ఇప్పటివరకు ఏం చూసాం మనం, ఓన్లీ అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం పైన మాత్రమే ఫోకస్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాం, నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే వాటర్ ఇమేజ్ టైం. అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో తెలియాలి అంటే దానిని 11 అవర్స్ 60 మినిట్స్లోకి సపరేట్ చేస్తాం. అదేవిధంగా నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనాలి అంటే నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనాలి అంటే ఆ నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయాన్ని సింపుల్గా 18:30 అంటే 18:30 అంటే మీనింగ్ ఏంటిది, 6 గంటల 30 నిమిషాలకి సపరేట్ చేస్తాం. 18:30 అనే టైం దేంట్లో ఉంది, 24 అవర్స్ క్లాక్ పరంగా ఉంది. ఈ 18:30ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు మనం, 6:30 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి మీరు 6:30 పరంగా ఏం వెళ్ళకండి, 18:30 పరంగా వెళ్ళండి. 18:30 అంటే మీనింగ్ ఏంటిది, 6 గంటల 30 నిమిషాలు అని అర్థం. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం, నీటిలో ఏర్పడే ప్రతిబింబ సమయాన్ని కనుగొనండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటల 35 నిమిషాల సమయానికి నీటిలో, లేదా 2 గంటల 25, ముందుగా కొంత ఈజీ క్వశ్చన్ తీసుకుంటూ ముందుకెళ్దాం. అది కూడా చెప్తాను, 35, 45 ఉన్నా సరే చేసే విధానం ఏంటో చెప్తాను. సో ఇప్పుడు చూడండి, 2 గంటల 25 నిమిషాల సమయానికి మనకి నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఏంటో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద వాటర్ ఇమేజ్ టైం ఆఫ్ ద గివెన్ టైం 2 అవర్స్ 25 మినిట్స్. సో కాబట్టి మనం సింపుల్గా ఏం చేయాలండి, 2 గంటల 25 నిమిషాలని 18:30లోకి తీసేస్తాం. 18:30 నుంచి 2 అవర్స్ 25 మినిట్స్ కనుక సపరేట్ చేస్తే 30 నిమిషాల్లో నుంచి 25 నిమిషాలు పోతే ఎన్ని నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు వస్తుంది. 18 గంటల్లోకి 2 గంటలు పోతే ఎన్ని గంటలు వస్తుంది, 16 గంటలు వస్తుంది. ఈ 16 గంటల 5 నిమిషాలు అనేటువంటిది 24 అవర్స్ క్లాక్లో. మరి దీన్నే 12 అవర్స్ క్లాక్లో మనం వ్యక్తపరిస్తే ఏమని రాయొచ్చు అండి, సో ఇండైరెక్ట్గా 4 అవర్స్ 5 మినిట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 4 అవర్స్ 5 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది అద్దములో ఏర్పడే సమయమా లేదా నీటిలో ఏర్పడే సమయమా అంటే ఎందులో ఏర్పడే సమయం, నీటిలో ఏర్పడేటువంటి సమయం. దట్ ఈస్ ద వాటర్ ఇమేజ్ టైం. దట్ ఈస్ వాట్ వీ కెన్ సే వాటర్ ఇమేజ్ టైం. వాటర్ ఇమేజ్ టైం. సో ఇది దీనికి సంబంధించి. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. లెట్స్ సే 8 గంటల 24 నిమిషాల సమయానికి లేదా 8 గంటల 16 నిమిషాల సమయానికి అద్దములో ఏర్పడేటువంటి నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అంటాడు. ఓకేనా, నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఏం చేయాలి, సింపుల్గా 18:30 నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 8:16ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 30 నిమిషాల్లోకి వెళ్ళి 16 నిమిషాలు పోయింది. ఇంకెన్ని నిమిషాలు ఉంటుంది, 14 నిమిషాలు ఉంటుంది. 18 నిమిషాల్లోకి వెళ్ళి 8 నిమిషాలు పోయింది. ఇంకెన్ని నిమిషాలు ఉంటుంది, సో 10 గంటలు కదా. 18 గంటల్లోకి వెళ్ళి 8 అవర్స్ పోయింది. ఇంకెన్ని అవర్స్ ఉంటుంది, 10 అవర్స్ ఉంటుంది. కాబట్టి మీ ఆన్సర్ ఏంటిది, 10:14. ఒకవేళ ఇక్కడ 10:14 అనేటువంటిది 12 అవర్స్ పరంగానా 24 అవర్స్ పరంగానా అంటే 12 అవర్స్ పరంగానే. కానీ ఇక్కడ గమనించండి,
24 అవర్స్ పరంగా వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని ఎందులో వ్యక్తపరచాల్సి ఉంటుంది, 12 అవర్స్ క్లాక్ పరంగా మనం సింపుల్గా వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. దీనిలో ఇంకొంత డిఫరెంట్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొంత డిఫరెంట్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు అంటే 9 గంటల 43 నిమిషాల సమయము అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటల 43 నిమిషాల సమయానికి నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా. 9 గంటల 43 నిమిషాల సమయానికి నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం ఎంతో కనుగొనండి అన్నాడు. ఏం చేస్తామంటే అప్పుడు 9 గంటల 43 నిమిషాలను ఎందులోకి వెళ్ళి తీసేయాలి, 1830లోకి వెళ్ళి తీసేయాలి కదా. 1830లోకి వెళ్ళి 9 hours 43 minutesని తీసేయాలి. కానీ అలా తీసేసేటప్పుడు నిమిషాలకు వెళ్ళి తీసేయాలి, అదేవిధంగా గంటలోకి వెళ్ళి తీసేయాలి. కానీ మీరు నిమిషాల్లోకి వెళ్ళి తీసేసే సందర్భంలో 30 నిమిషాల్లోకి వెళ్ళి 43 నిమిషాలు పోయే అవకాశం ఉందా? లేదు. అలా లేదు కాబట్టి ఏం చేయబోతున్నాము అంటే ఈ 18 గంటల్లో ఉన్న 1 గంటని ఇటు షిఫ్ట్ చేయండి. 18 గంటల్లో ఉన్న 1 గంట కాట ఇటు వస్తే ఏమవుతుంది, ఇటువైపు 17 గంటలు మాత్రమే మిగులుతుంది. 1 గంట కాస్త ఇటువైపుకి వస్తే నిమిషాలుగా మారింది. 60 నిమిషాలు ప్లస్ ఈ 30 నిమిషాలు కాస్త ఎలా మారింది, 90 నిమిషాలుగా మారింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లాజిక్. సో కాబట్టి ఇండైరెక్ట్గా 18 గంటల 30 నిమిషాలను ఏం రాసుకోవచ్చు అండి, 17 గంటల 90 నిమిషాలుగా రాసుకోవచ్చు. ఇప్పుడు తీసేయండి. 9ని అలాగే ఉంచాను, 43ని కూడా అలాగే ఉంచాను. ఏమొస్తుంది ఇప్పుడు 90లో నుంచి 43 తీసేస్తున్నా. 90లో నుంచి 43 పోస్తే మనకి ఇంకా ఇంత మిగిలిందండి, 47 minutes అనేటువంటిది మిగలడం జరిగింది. 17లోకి వెళ్ళి 9 పోతే ఎంత, 8. ఏంటి మీ ఆన్సర్, 8:47. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనా. ఇప్పుడు సో ఫార్ వాట్ వీ డిస్కస్డ్, ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం, అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం, అదేవిధంగా నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయాన్ని ఎలా కనుగొనాలో నేర్చుకోవడం చూసాం. ఎలా కనుగొనాలో దానికి సంబంధించి నేర్చుకున్నాం. సో ఇక దీంట్లో మరొక మోడల్ వచ్చేసి ఏంటి అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు కోణాలను కనుగొనండి అంటాడు. అంటే ఏ విధంగా అంటే సో 5 AM నుండి 2 PM వరకు 5 AM నుండి 2 PM వరకు గడియారములో గంటల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అన్నాడు. గంటల ముళ్ళు ఏర్పరిచేటువంటి కోణము ఎంతో కనుగొనండి అంటాడు. గంటల ముళ్ళు ఏర్పరిచే కోణం లేదా గంటల ముళ్ళు తిరిగేటువంటి కోణం అన్నా పర్లేదు. ఎప్పటిదాకా అండి, 5 AM నుంచి 2 PM వరకు గంటల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే. సో సింపుల్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే యాక్చువల్గా 5 AM నుంచి 2 PM వరకు మొత్తం ఎన్ని అవర్స్ కౌంట్ చేయండి. 5 AM నుంచి 2 PM వరకు మొత్తం ఎన్ని అవర్స్ కౌంట్ చేయండి. సో 5 AM అంటే 6 AM, 7 AM, 8 AM, 9 AM, 10 AM, 11 AM, 12 AM, దెన్ 1 PM అండ్ 2 PM అన్నీ మీరు కౌంట్ చేసుకుంటే ఏమొస్తుందండి, 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తం మీద ఎన్ని అవర్స్ అండి, 9 అవర్స్ రావడం జరిగిందండి. అంటే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గంటల ముళ్ళు మొత్తం ఎన్ని గంటలు తిరిగింది, 9 గంటలు తిరిగింది. మరి గంటల ముళ్ళు 1 గంటలో ఏర్పరిచేటువంటి కోణము ఎంతకు సమానం, గంటల ముళ్ళు 1 గంటలో ఏర్పరిచేటువంటి కోణము 30 డిగ్రీలకి సమానం. ఆల్రెడీ చేసాం కదా, మనకు ఫస్ట్ ఎపిసోడ్లో గంటల ముళ్ళుకు సంబంధించినటువంటి 3 అంశాలు, నిమిషాల ముళ్ళుకు సంబంధించినటువంటి 2 అంశాలు మనం చూడడం జరిగింది, మీకు ఐడియా ఉంటే. అదే కాన్సెప్ట్ 1 గంటకి 30 డిగ్రీల కోణం ఏర్పరిచింది. అలా ఎన్ని అవర్స్ పాటు మరి మూవ్ అయింది, 9 అవర్స్ పాటు మూవ్ అయింది. కాబట్టి 9 into 30 అంటే ఏంటి మీ ఆన్సర్, సో 270 degrees ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా గంటల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంత, నిమిషాల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అంటాడు. లెట్ మీ టేక్ ది వన్ మోర్ క్వశ్చన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే. సో చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 8 PM. ఓకేనా. 8 PM నుంచి 8 PM నుండి 11 PM వరకు గడియారములోని గంటల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అంటాడు. 8 PM నుంచి 11 PM వరకు గడియారములో గంటల ముళ్ళు తిరిగేటువంటి కోణం ఎంతో కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటండి, ముందుగా 8 PM నుంచి, ఓకేనా, 8 PM నుంచి 11 PM వరకు
మొత్తము ఎన్ అవర్సో చూడండి. 8 PM నుంచి 11 PM వరకు మొత్తము ఎన్ అవర్సో చూడండి. మొత్తము ఎన్ అవర్సు 3 అవర్సు. 8 to 9, 9 to 10, 10 to 11 మొత్తం ఎన్ అవర్సు 3 అవర్సు. 1 అవర్లో ఎంత తిరుగుతుంది కోణము? 1 అవర్లో చేసే కోణము ఎంత అంటే 30. మరి 1 అవర్లో 30 కోణం ఫామ్ చేస్తే ఆ 3 అవర్స్లో కాస్త ఎంత ఫామ్ చేస్తుంది? 30 into 3 అంటే ఏంటి మీ ఆన్సర్? 90 degrees ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? 90 degrees ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది గంటల ములు పరంగా కాదు, నిమిషాల ములు పరంగా వెళ్ళినా సరే కనుక్కోండి అంటాడు కొన్ని సందర్భాల్లో. చూద్దాం, లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మరో క్వశ్చన్ తీసుకుందాం. సో దీంట్లోనే పని చేద్దాం. సో ఈ గంటల ముళ్ళుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లోనే ఇంకా కొంత డిఫరెంట్గా నేర్చుకొని దెన్ అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వన్ మోర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మినిట్స్ హ్యాండ్. ఏంటా గంటల ముళ్ళుకు సంబంధించిన మరో కాన్సెప్ట్ అంటే మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రము 5 గంటల 10 నిమిషాల వరకు గంటల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అంటాడు. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇంతకుముందేమో అన్ని గంటల పరంగా వెళ్ళాం, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో కొన్నేమో గంటల్లో ఉన్నాయి, కొన్నేమో నిమిషాల్లో ఉన్నాయి. మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రము 5 గంటల 10 నిమిషాల వరకు గంటల ముళ్ళు ఏర్పరిచిన కోణం అనేటువంటిది ఎంతో కనుగొనండి అన్నాడు. చెప్పండి, ఏం చేద్దామండి? 12 గంటల నుంచి 5 గంటల 10 నిమిషాలు. ఓకే, సో 12 గంటల నుంచి 5 గంటల 10 నిమిషాలు. 12 గంటల నుంచి 5 గంటల 10 నిమిషాలు అంటే మొత్తం మీద అవన్నీ కూడా ఎన్ని గంటల పాటు తిరిగినట్టు? 5 గంటల 10 నిమిషాల పాటు తిరిగినట్టు. గంటల ముళ్ళు మొత్తం ఎంత తిరిగింది? 5 గంటల 10 నిమిషాల కాలం పాటు తిరిగింది. సో ఇప్పుడు ఈ 5 గంటల 10 నిమిషాలనే మనం 2 రకాలు చేయొచ్చు. టైప్ 1 ఏమో గంటల పరంగా సపరేట్గా, నిమిషాల పరంగా సపరేట్గా. లేదు, టైప్ 2లోనేమో అన్ని నిమిషాల్లోకి మార్చండి. 5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 5 into 60 అంటే 300 నిమిషాలు. 300 నిమిషాలు ప్లస్ ఈ 10 నిమిషాలు మొత్తము ఎన్ని నిమిషాలు? 310 నిమిషాలు. అంతేనా? 5 గంటల 10 నిమిషాలని అన్నిటిని కూడా నిమిషాల్లోకి మారుస్తే ఏమొస్తుంది? 310 నిమిషాలు రావడం జరుగుతుంది. దీనిని మరి దాని మీనింగ్ ఏంటి? గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రము 5 గంటల 10 నిమిషాల వరకు మొత్తం మీద ఎన్ని నిమిష అవధులు కవర్ చేసింది అంటే 310 నిమిష అవధులని కవర్ చేసింది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మరి చూద్దాం ఒకసారి చేసే విధానం ఏంటో. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఈ 310 నిమిష అవధులని గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు అనేటువంటిది 1 నిమిషంలో ఏర్పరిచే కోణం ఎంతకు సమానం అండి? ½ డిగ్రీకి సమానం. 1 నిమిషంలో ½ డిగ్రీ అయితే మరి 310 నిమిషాలకి ఎంత అన్నప్పుడు ఏంటి మీ ఆన్సర్? 155 degrees ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? 155 degrees ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లేదు, దీన్నే ఇలా కూడా చేయొచ్చండి. మీరు సపరేట్గా ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను? అన్ని నిమిషాల్లోకి మార్చాను. అలా కాకుండా మీరు గంటల పరంగా సపరేట్గా, నిమిషాల పరంగా సపరేట్ చేసినా సరే మీకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఒకసారి. 5 గంటలు కదా, గంటల ముళ్ళు 1 గంట కనుక తిరిగితే ఏర్పరిచే కోణం ఎంత? 30 degrees కదా. గంటల ముళ్ళు 1 గంట పాటు తిరిగితే ఏర్పడే కోణం ఎంత అంటే 30 degrees. అలా ఎన్ని అవర్స్ పాటు తిరిగింది? 5 అవర్స్ పాటు తిరిగింది. కాబట్టి 5 into 30 అంటే ఎన్ని డిగ్రీలు? 150 degrees. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని నిమిషాలు ఉంది? 10 నిమిషాలు ఉంది. 1 నిమిషం తిరిగితే ½ డిగ్రీ, అలా 10 నిమిషాలు తిరిగితే 5 degrees. ఓకేనా? సో కాబట్టి 150 degrees ప్లస్ ఈ 5 degrees రెండు క్లబ్ చేస్తే ఏంటి మీ ఆన్సర్? 155 degrees. సో అట్లా మీరు సపరేట్గా గంటలను సపరేట్గా, నిమిషాలను సపరేట్గా కనుక్కొని క్లబ్ చేసిన ఆన్సర్ వస్తుంది. లేదు, అలా మీకు కొంత కాంప్లికేటెడ్గా అనిపిస్తే 5 గంటల 10 నిమిషాలను ఏం చేయండి? మొత్తం నిమిషాల్లోకి మార్చండి. 3 గంటల 10 నిమిషాలు, 310 నిమిషాలు సారీ. ఇప్పుడు ఈ 310 నిమిషాలని 1 నిమిషం పాటు కనుక తిరిగితే ఎంత కోణం ఫామ్ అయినట్టు? ½ డిగ్రీ ఫామ్ అయినట్టు. సో ½ డిగ్రీ ఇంటూ 310 minutes విచ్ గివ్స్ 155 degrees. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఇది దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అంటే ఇప్పటిదాకా చేసినటువంటి 3-4 క్వశ్చన్స్ కూడా దేన్ని బేస్ చేసుకొని? అవర్స్ హ్యాండ్ని బేస్ చేసుకొని. సో ఇదే మోడల్లో మినిట్స్ హ్యాండ్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయము 6 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 49 నిమిషాల వరకు గడియారములోని నిమిషాల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అంటాడు. ఏ కోణం అండి? నిమిషాల ముళ్ళు ఏర్పరిచే కోణం. ఓకేనా? సో 6:30 నుండి 6:49 వరకు అంటే ఇక్కడ మొత్తము ఎన్ని నిమిషాలు అండి? ఇక్కడ వచ్చేసి మొత్తం 19 minutes కదా.
19 నిమిషాలు. సో మరి 19 నిమిషాలు కాబట్టి ఇది గంటల ముళ్ళు పరంగానా నిమిషాల ముళ్ళు పరంగానా? నిమిషాల ముళ్ళు పరంగా. మరి ఇప్పుడు నిమిషాల ముళ్ళు 1 నిమిషం పాటు తిరిగిందనుకోండి, నిమిషాల ముళ్ళు 1 నిమిషం పాటు తిరిగిందనుకోండి, నిమిషాల ముళ్ళు 1 నిమిషం పాటు తిరిగితే ఏర్పడేటువంటి కోణము ఎన్ని డిగ్రీలు? 6 డిగ్రీస్. మరి 1 నిమిషం పాటు తిరిగిందా 19 నిమిషాల పాటు తిరిగిందా అంటే 19 నిమిషాల పాటు తిరిగింది. సో కాబట్టి 60 + 54 అంటే మీ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? 114 డిగ్రీస్. సో 1 నిమిషం తిరిగితే ఏర్పడే కోణము 6 డిగ్రీస్ అయితే మరి మొత్తం మీద 19 మినిట్స్ తిరిగితే ఏర్పడే కోణం ఎంత అంటే 114 డిగ్రీస్. సో ఇండైరెక్ట్గా 10 × 6 60 అవుతుంది. 9 × 6 అంటే సో సింపుల్గా 54 అవుతుంది. అవి రెండు క్లబ్ చేస్తే ఏంటి మీ ఆన్సర్? 114 డిగ్రీస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది దేని పరంగా? ఓన్లీ నిమిషాల ముళ్ళు పరంగా. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఎ బెటర్ వే అగైన్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ది సేమ్ మోడల్. సో ఒకవేళ ఇలా ఉందనుకోండి, 120 PM 120 PM నుండి 120 PM నుంచి 158 PM వరకు నిమిషాల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అంటాడు. నిమిషాల ముళ్ళు ఏర్పరిచే కోణం ఎంతో కనుగొనండి అంటాడు. మీరు ఏం గుర్తించాలి? 120 PM నుంచి 158 PM వరకు మొత్తం మీద ఉన్నటువంటి ఆ గ్యాప్ ఎంతో చూడండి. 20 ప్లస్ ఇది ఒక 58 అంటే ఆ గ్యాప్ వచ్చేసి ఎన్ని మినిట్స్ ఉందండి? 38 మినిట్స్ ఉంది కదా. ఆ గ్యాప్ వచ్చేసి ఎన్ని మినిట్స్? 38 మినిట్స్. సో కాబట్టి మరి చేసే విధానం ఏంటండి? 1 నిమిషం పాటు తిరిగితే 6 డిగ్రీస్, అలా 38 మినిట్స్ పాటు తిరిగితే హౌ మచ్? దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. పైన ఇంటూ 6తో గుణించాము కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఆపరేషన్. 30 × 6 అంటే 180 + 48. సో 180 + 48 మీన్స్ 228 degrees is the answer for this question. ఓకేనా? 228 degrees is the answer for this question. సో ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం దీంట్లో? అద్దములో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం. దానికోసం ఏం చేయాలి? 12 అవర్స్లోకి సబ్ట్రాక్ట్ చేయాలి. లేదు 12 అవర్స్లోకి సబ్ట్రాక్ట్ చేయడం వీలు కాకపోతే 11 hours 60లోకి సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ నీటిలో ఏర్పడేటువంటి ప్రతిబింబ సమయం. దానికోసం ఏం చేయాలి? 1830 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇలా 1830 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకవేళ 24 hours పరంగా వచ్చినట్లయితే ఆన్సర్ దానిని 12 hours పరంగా వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి ఇమేజెస్. ఓకే, ఇక మరొక అంశం వచ్చేసి గంటల ముళ్ళు తిరిగినప్పుడు ఏర్పడేటువంటి కోణము, నిమిషాల ముళ్ళు అనేటువంటిది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి క్రమంగా ఏర్పడేటువంటి కోణాలు కూడా ఎలా ఉంటాయో దీంట్లో చూసాం. సో ఇక మరొక అంశం ఈ టాపిక్లో చివరి అంశం. ఏమిటి చివరి అంశం అంటే ఒక గడియారం అనేటువంటిది సమయాన్ని పొందడము మరియు కోల్పోవడము. సమయాన్ని పొందడము మరొకటి కోల్పోవడము. గడియారం అనేటువంటిది సమయాన్ని పొందడము మరియు కోల్పోవడం. సో యూజువల్గా ఇంగ్లీష్లో అయితే టైంని గెయిన్ అవ్వడము, లూజ్ అవ్వడము అంటాం. మరి ఏంటి సమయాన్ని పొందడము మరియు కోల్పోవడము అంటే పేర్లోనే ఉంది. సమయాన్ని పొందుతుందట, ఇక్కడ ఏం చేస్తుందట? సమయాన్ని కోల్పోతుందట. సమయాన్ని ఏమో పొందుతుందన్నాడు, నెక్స్ట్ ఏమో కోల్పోతుంది అన్నాడు. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ సమయాన్ని పొందడము అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడియారములో సమయం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock అయింది అనుకోండి. గడియారములో సమయం వచ్చేసి ఎంత అయిందండి? 5 o'clock అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే సమయానికి మరో గడియారం చూస్తున్నా. అదే సమయానికి మరో గడియారం చూసినప్పుడు ఏమైందంటే ఇదేమో 5 o'clock ఇండికేట్ చేసింది, కానీ ఇదేమైందంటే 5 గంటల 5 నిమిషాలు ఇండికేట్ చేసింది. సేమ్ టైంకి 5 గంటల 5 నిమిషాలు ఇండికేట్ చేసింది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ యూజువల్గా 5 గంటలు చూపించాల్సిన గడియారం కాస్త ఏం చూపిస్తుంది? 5 గంటల 5 నిమిషాలు ఇండికేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ 5 నిమిషాలు వేగంగా తిరిగింది కదా. గడియారం అనేటువంటిది 5 నిమిషాలు వేగంగా తిరిగింది కాబట్టి ఈ రెండో గడియారాన్ని ఏమంటాము అంటే అది 5 నిమిషాల సమయాన్ని పొందింది అంటాం. దట్ సెకండ్ క్లాక్ ఈజ్ గెయిన్స్ 5 minutes per every 1 hour. అది దానికి సంబంధించి. ఒకవేళ సమయాన్ని కోల్పోయింది అనుకోండి, యాక్చువల్గా సమయం ఎంత? 5 o'clock. యాక్చువల్గా సమయం వచ్చేసేమో 5 o'clock, కానీ పొందింది ఎంత?
5 మినిట్స్, అప్పుడు ఏమైంది 5 అవర్స్ 5 మినిట్స్గా మారింది. అలా కాకుండా ఒకవేళ సమయాన్ని కోల్పోయింది అంటాడు. సమయాన్ని కోల్పోయింది అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ సమయం అనేటువంటిది 5 o'clock అనుకోండి. యాక్చువల్ టైం ఎంత 5 o'clock. కానీ ఈ గడియారం ఏం చేస్తుందంటే 1 గంట సమయానికి 5 నిమిషాల ప్రతి గంటకి 5 నిమిషాల సమయాన్ని కోల్పోతుంది. ప్రతి గంటకి 5 నిమిషాల సమయాన్ని కోల్పోతుంది అంటే 5 గంటలుగా ఇండికేట్ చేసిన క్లాక్ ఏం చేస్తుందంటే 4 hours 50 minutes కానీ ఇండికేట్ చేస్తుంది. 4 hours 50 minutes కానీ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఏమంటామంటే సమయం పొందిందా కోల్పోయిందా అంటే కొంత టైం ల్యాప్స్ అయింది, కొంత టైం లాస్ అయింది, కాబట్టి సమయాన్ని కోల్పోయింది అంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది సమయాన్ని పొందడము మరియు సమయాన్ని కోల్పోవడము అనే అంశాలని మనకు బేస్ చేసుకొని మనకున్నటువంటి కాన్సెప్ట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే సమయాన్ని పొందింది అంటే ఏంటి మీనింగ్? యాక్చువల్గా ఇండికేట్ చేయాల్సిన టైం కన్నా ఎక్కువ టైం ఇండికేట్ చేసింది. మరి సమయాన్ని కోల్పోయింది అంటే మీనింగ్ ఏంటి? సమయాన్ని కోల్పోయింది అంటే మనం ఇండికేట్ చేయాల్సిన టైం కన్నా సమయం మనకి యాక్చువల్గా ఇండికేట్ చేయాల్సిన సమయం కన్నా సమయం అనేటువంటిది తక్కువగా ఉందని అర్థం. ఓకే, సో దీనికి సంబంధించి మరి ఇప్పుడు చూడండి రివర్స్గా మాట్లాడుకోవచ్చు. రివర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు సమయాన్ని పొందింది అంటే ఎక్కువ టైం ఇండికేట్ చేసింది. మన కరెక్ట్ ఆన్సర్ ఎంతో రావాలి అంటే ఏం చేయాలి? తీసేయాలి. ఓకేనా? ఒకవేళ సమయాన్ని కోల్పోయింది అన్నాం, మరి సమయాన్ని కోల్పోయింది అన్నప్పుడు యాక్చువల్ టైం రావాలంటే ఏం చేయాలి? ఆ కోల్పోయిన సమయాన్ని ఏం చేయాలి? కలపాల్సి ఉంటుంది. సో ఇది పొందడము మరియు కోల్పోవడం అనే అంశాన్ని బేస్ చేసుకొని దాని యొక్క కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో రకరకాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఒక గడియారం అనేటువంటిది మార్నింగ్ 5 AM సెట్ చేసినామండి. ఉదయము 5 గంటలకి ఒక గడియారం ఏం చేస్తుందంటే సెట్ అయింది. అంటే మీనింగ్ ఏంటి? ఉదయము 5 గంటలకి సరైన సమయాన్ని సూచించిన గడియారం అనేటువంటిది ప్రతి 1 గంట సమయానికి 3 నిమిషాల సమయాన్ని కోల్పోయిందండి. ప్రతి 1 గంట సమయానికి 3 నిమిషాల సమయాన్ని కోల్పోతే మరి మధ్యాహ్నము 2 గంటల సమయానికి ఆ గడియారము సూచించేటువంటి సమయం ఎంతో కనుగొనండి అంటాడు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. ఉదయము 5 గంటలకి సరైన సమయాన్ని సూచించిన గడియారం అనేటువంటిది ప్రతి 1 గంట సమయానికి 3 నిమిషాల సమయాన్ని కోల్పోయింది, అంటే లాస్ అయింది. అయినా మధ్యాహ్నము 2 గంటల సమయానికి ఆ గడియారము సూచించేటువంటి సమయం ఎంతో కనుగొనండి అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? 5 AM నుండి ఇండైరెక్ట్గా 2 PM వరకు మొత్తం ఎన్ని అవర్స్ వెరిఫై చేయండి. 5 AM అంటే 6, 7, 8, 9, 10, 11, 12 అండ్ 1, 2. సో మొత్తం మీద ఇది ఒక 2, 4, 6, 8, 9. సో మొత్తం మీద ఎన్ని అవర్స్ అండి? 9 అవర్స్ కదా. ఉదయం 5 AM నుంచి మధ్యాహ్నం 2 PM వరకు మొత్తం ఎన్ని అవర్స్ మూవ్ అయింది అంటే 9 అవర్స్ మూవ్ అయింది. మరి ఒక 1 అవర్ మూవ్ అయితే ఎన్ని నిమిషాల సమయాన్ని కోల్పోతుంది? 3 నిమిషాల సమయాన్ని కోల్పోతుంది. అలా 9 అవర్స్ అయితే ఏమవుతుంది? 27 నిమిషాల సమయాన్ని కోల్పోతుంది. కోల్పోయిందా పొందిందా? కోల్పోయింది. మరి వాడు ఇచ్చిన యాక్చువల్ టైం ఎంత? 2 PM. మరి యాక్చువల్ టైం 2 PM అయితే ఇండికేట్ చేసే టైం ఎంత అన్నాడు? ఇండికేట్ చేసే టైం ఎంత? కాబట్టి 2 PM కన్నా 27 minutes తక్కువ ఉంటుంది. 2 PM కన్నా 27 minutes తక్కువ ఉంటుందంటే ఏంటి మీ ఆన్సర్? 143 minutes. అది PM అయితే PM, AM అయితే AM, ఎలా అయితే అలా. సో కాబట్టి మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఆ గడియారం సూచించే సమయం ఎంత అంటే 1 hour 43 minutes. యాక్చువల్ టైం ఏమో 2 PM, కానీ ఎంత టైం ఇండికేట్ చేస్తుంది? 1 hour 43 minutes టైంని ఇండికేట్ చేస్తుంది. అలా అవుతేనే ఏమని చెప్తాం? ఆ గడియారం అనేటువంటిది 27 minutesని కోల్పోయిందని చెప్తాం. ఓకే, ఇది దీనికి సంబంధించి కోల్పోవడం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. చివరగా మరొక అంశం చూద్దాం. దీంట్లో మరొక అంశం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2 PM నుంచి, ఓకేనా. సో దీంట్లో 2 PM నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 PM, ఉదయము మధ్యాహ్నము 2 గంటలకి, మధ్యాహ్నము 2 గంటలకి సరైన సమయాన్ని సూచించిన గడియారం అనేటువంటిది ప్రతి 1 గంట సమయానికి 15 సెకండ్ల సమయాన్ని పొందింది అంటాడు. 1 గంట సమయానికి 15 సెకండ్ల సమయాన్ని పొందింది. అయినా అదే రోజు 10 PMకి
ఆ గడియారము సూచించే సమయం ఎంతో కనుగొనండి అంటాడు. ఓకే, మధ్యాహ్నము 2 గంటలకి సరైన సమయాన్ని సూచించిన గడియారం అనేటువంటిది ప్రతి 1 గంట సమయానికి 15 సెకండ్లు పొందింది. అయినా మరి ఆ 10 PMకి ఆ గడియారం ఇండికేట్ చేసేటువంటి టైం ఎంతో కనుగొనండి అన్నాడు. యాజ్ యూజువల్గా మీరు ఇక్కడ ఏం చేయాలండి, 2 PM నుంచి 10 PM. ఓకేనా, సో 2 PM నుంచి 10 PM వరకు ఆ మొత్తం డ్యూరేషను ఎన్ని అవర్స్ ఐడెంటిఫై చేస్తాం. 2 PM నుంచి 10 PM వరకు. సో ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10 కదా. ఏమొస్తుంది అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం ఎన్ని అవర్స్ అండి, 8 అవర్స్. 2 PMకి 10 PMకి గ్యాప్ ఎంత, 8 అవర్స్. 8 అవర్స్ పాటు తిరిగింది. 1 అవర్ పాటు తిరిగితే 1 అవర్ పాటు తిరిగితే ఎన్ని సెకండ్ల టైం పొందింది, 15 సెకండ్స్. అలా 8 అవర్స్ పాటు తిరిగింది కాబట్టి 8 × 15 అంటే ఏం తీసుకుంటామండి, 140 సెకండ్స్ కదా. 140 సెకండ్స్. ఈ 140 సెకండ్స్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే 2 నిమిషాల కదా. 2 నిమిషాల ఎన్ని సెకండ్లు, 20 సెకండ్లు. 2 minutes 20 seconds. మరి ఈ 10 PMకి ఆ గడియారం ఇండికేట్ చేసే టైం ఎంత అంటే ఈ సమయం పొందింది కదా. పొందింది కాబట్టి ఆన్సర్ ఏంటిది, 10 PM 2 minutes 10 hours 2 minutes 20 seconds. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో ఈ విధంగా ఇది సమయాన్ని పొందింది మరియు సమయాన్ని కోల్పోయింది అనే అంశాలను బేస్ చేసుకొని మనకి కాన్సెప్ట్స్. పొందింది అంటే మీనింగ్ ఎక్కువ సమయం సూచించాలి అని, కోల్పోయింది అంటే తక్కువ సమయాన్ని సూచించాలి అని యాక్చువల్ టైం కన్నా. సో ఇలా పొందింది అన్నప్పుడు ఏమో మనం కలపాల్సి ఉంటుంది, ఆ తర్వాత కోల్పోయింది అన్నప్పుడు ఏమో తీసేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. క్వశ్చన్లో 2 different టైమ్స్ ఇస్తాడు. ఆ ఇచ్చిన టైంకి ఈ టైంకి మధ్య డ్యూరేషన్ అది 1 hour 2 hours 10 hours 24 hours 48 hours వాట్ ఎవర్. దాని ప్రకారం మరి 1 hourకి ఎంత కోల్పోయింది లేదా 1 hourకి ఎంత పొందింది అనే అంశాలను బేస్ చేసుకొని దీనికి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది మొత్తం మీద మనకి గడియారాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి దీంట్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నీట్గా అన్ని కాన్సెప్ట్స్ అన్ని మోడల్స్ నేర్చుకున్నాం. సో వీడియోస్ అన్ని ప్రతి జాగ్రత్తగా మీరు వాచ్ చేయండి, నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ ప్రాక్టీస్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది పర్ఫెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.